అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో థంబ్నెయిల్ చూసి మీరు ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే బడ్జెట్లో వెళ్ళే ప్లేస్ అని చెప్పి థంబ్నెయిల్లో పెట్టానని ఏ కొడైకెనాలు, ఏ గోవానో ఇంకేదో అనుకుంటున్నారా? కానే కాదండి. జస్ట్ మీ ఇంటికి దగ్గరలో ఉన్న నర్సరీ. నిజంగానండి, నిజంగా నా ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను. మీకు ఇంట్లో చిరాగ్గా ఉంది లేదా ఇంకేదన్నా డల్గా ఉంది, అబ్బాయి కాస్త ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్తే బాగున్ను అని అనిపిస్తుంది, ఎవరిని తీసుకెళ్ళవలేదండి. ఒక్కళ్ళే వెళ్ళి ఆ నర్సరీలో తిరుగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడన్నా చిరాగ్గా అనిపించినప్పుడు, బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు, బయటకు వెళ్ళాలి, ఎక్కువ టైం లేదు మనకి, 1 hour 2 hours టైం ఉంది అనుకోండి, అప్పుడు గబగబా రెడీ అయిపోయి పక్కనున్న నర్సరీకి వెళ్ళండి. జస్ట్ మనం నర్సరీకి వెళ్ళి ఆ మొక్కల మధ్యలో తిరుగుతా ఆ పువ్వులు, ఆ చిన్న చిన్ని కాయలు, ఆ బడ్స్ అవన్నీ చూస్తూ పచ్చగా ఆకులు, చెట్లు, ఇంకా క్రోటన్స్, రకరకాల క్రోటన్స్ ఉంటాయి కదా, రంగుల రంగుల ఆకులు, ఇవన్నీ చూసుకుంటూ అలా టచ్ చేసుకుంటూ మెల్లగా వాటి మధ్యలోంచి తిరుగుతూ ఉంటే నిజంగా మెడిటేషన్ కూడా దానికి సాటి రాదండి. నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. నాకు మరీ మొక్కల పిచ్చి ఎక్కువ ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమోలే కానీ, నా అంత కాకపోయినా ఎంతో కొంత మొక్కల మధ్య తిరిగితే మాత్రం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి, మనలో ఉన్న స్ట్రెస్ కూడా వెంటనే తగ్గిపోతుంది అనమాట. మొహం మీద నవ్వు వస్తుంది, మనకి స్మైల్ వస్తుంది ఆ పువ్వులు, కాయలు, మొగ్గలు, చెట్లు చూస్తుంటే. మనం ఎక్కడికో గార్డెన్కి వెళ్ళాలంటే ఫ్యామిలీ మొత్తం రెడీ అవ్వాలి, అందరికీ కుదరాలి, వెళ్ళాలి అంటే అది వేరు. అది ఫ్యామిలీ ట్రిప్, ఫ్యామిలీ పిక్నిక్, అట్లా గార్డెన్స్కి అట్లా వెళ్ళడం అనేది. కానీ మనం ఒక్కళ్ళమే వెళ్ళాలి, మనకి ప్రశాంతత కావాలి సింగిల్గా అనుకున్నప్పుడు ఆ ఒక్కదాన్ని ఏంది వెళ్ళేదని అనుకోవాకండి. ఒక్కళ్ళమే కానీ వెళ్ళామంటే ఆ మొక్కల మధ్యలో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నాకు ఈరోజైతే చాలా విసుగ్గా, బోర్గా అనిపించిందండి. ఎప్పుడు ఈవినింగ్ 5:45 ఆ టైంలో ఎందుకో ఒక్కొక్కసారి చాలా డల్గా అనిపిస్తుంది. నా చెట్ల మధ్యలో తిరుగుదామన్నా కానీ ఎందుకో నాకు ఆ రోజు అనిపించలేదు. పొద్దునంతా చెట్లలో కలబెట్టాను, అన్నీ చేశాను, ఇంట్లో ఎవ్వరు లేరు, అందరూ బయటకు వెళ్ళిపోయారు. మామూలుగా అయితే ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాను, మన వీడియోస్కి సంబంధించి ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్లు ఇవ్వడాలు, ఇంకా మా అందరితో ఫోన్లలో మాట్లాడడం, కిచెన్లో పని ఉంటుంది మళ్ళీ వీళ్ళు వచ్చే లోపల. కానీ ఏమి చేయబుద్ధి కాలేదు. జస్ట్ అట్లా బయటకు వెళ్తే బాగున్నా అన్నట్టు అనిపించింది, చాలా డల్గా అనిపించింది అనమాట. ఇంకా అలా కాదని చెప్పేసి గబగబా రెడీ అయిపోయి దగ్గరలో ఒక నర్సరీ చూసుకొని వెళ్ళిపోయాను. ఎంత మంచిగా అనిపించిందంటే అండి, ఆ మొక్కల మధ్యలో తిరుగుతా, ఫ్లవర్స్ టచ్ చేస్తా ఎంత హాయిగా అనిపించిందో అనమాట. ఆ బంతి పూలు, రోజా పూలు, మల్లెపూలు, ఇట్లా మనం వెళ్ళినప్పుడు ఏంది జస్ట్ చెట్ల మధ్యలో తిరిగి 1 or 2 చెట్లు కొనుక్కుంటాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మహా అంటే 200-300 కన్నా ఎక్కువ కాదు. కానీ ఆ ఉన్న 1 hour చెట్లలో తిరుగుతుంటే మన ఫీలింగే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ప్రశాంతత దొరుకుతుంది మనకు ఆ నర్సరీలో. చూసారు కదా, నేను నర్సరీకి వెళ్ళేసరికి 6:15 అయింది. లైటింగ్ కూడా తగ్గిపోతా ఉంది. నేను కెమెరాలో లైటింగ్ పెంచి మీకు చూపిస్తున్నాను. లైటింగ్ తీసేస్తే అక్కడక్కడ కొంచెం డార్క్గా ఉంది చూడండి. లైటింగ్ నేను పెంచకపోతే మాత్రం డార్క్గా ఉంది, లేదంటే కొంచెం చీకటి, కొంచెం నేను లైటింగ్ పెడితే లైటింగ్ ఉందన్నమాట. ఈ మొక్కలు చూడండి, ఈ రోడ్డు పక్కన వేసే మొక్కలు అనమాట. కానీ ఆకులు ఎంత క్యూట్గా ఉన్నాయో, రెడ్డిష్గా, నాకు భలే నచ్చాయి. కానీ మనం వేసుకునేవి కాదు కాబట్టి గమ్మునున్నాను. కానీ ఇదిగో చూడండి, ఇది ఒరిజినల్ లైటింగ్. చీకటి అయిపోతా ఉందన్నమాట. నేనేమో ఒక్కదాన్ని తిరుగుతా ఉన్నాను నర్సరీలో. మీకు కనిపించడం కోసం కొంచెం బాగా లైటింగ్ పెంచాను. ఇలా క్రోటన్స్ చూడండి, అసలు కలర్స్ ఉంటాయి కదా, కంటికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి. రంగులు ఆకులు, కాయలు, పువ్వులు చూస్తూ ఉంటే. ఈ క్రోటన్స్ మాత్రం ఎందుకునో నేను పెంచలేకపోతున్నాను. అంటే పెట్టడానికి మనకు ప్లేస్ లేదు, ఎందుకో ఇండోర్ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేను. ఎంతసేపు పువ్వులు, కాయలు వస్తేనే ఆనందం అనమాట. ఏదో 1-6 క్రోటన్స్ తప్పితే ఎక్కువ పెట్టలేదు నేను. అది కూడా బయటే పెట్టాను. మనీ ప్లాంట్ ఒకటి, అలా కొన్ని 2-3 పెట్టాను అనమాట. ఈ పెద్ద ఆకులది మాత్రం ఎప్పటి నుంచో కోరిక, ఒక్క చెట్టు పెట్టాలని. కానీ ఇంతవరకు కొనలేదు. కొందాం, ఎప్పుడో దానికి టైం వస్తుంది, మూడ్ వస్తుంది అనమాట. గబుక్కొని కొనుక్కొని వచ్చి పెట్టేయడం. తమలపాకు చెట్టు ఉంది మన ఇంట్లో, బాగా తీగ అల్లుకొని బాగా వస్తుంది. మీకు ఒక వీడియో కూడా పెట్టాను, చూసారో లేదో, చూడకపోతే చూడండి నేను ఎలా పెంచాను. బాల్కనీలో కూడా చాలా తక్కువ ఎండలో కూడా చిన్న కుండీలో కూడా బాగానే వచ్చిందండి మనకి ఇది తమలపాకు చెట్టు. ఈ క్రోటన్స్ని ఇంట్లో పెట్టినప్పుడు మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే అదొక రకమైన ఫంగస్ లాంటిది వస్తుందండి. అది నాకు కొంచెం భయం అనమాట. మెయింటైన్ చేయాలంటే నాకు బయట చెట్లతోనే నాకు టైం అంతా సరిపోతూ ఉంటుంది. ఇంట్లో పెట్టే వాటితో మాత్రం కొంచెం వాటర్ అది కొంచెం జాగ్రత్తగా, వాటికి ఇవ్వాల్సిన ఫుడ్ అది డిఫరెంట్గా,
అవన్నీ ఎందుకో దాని మీదకు మాత్రం పోలేదు నేను. ఇంట్లో ఇండోర్ అంటే ఇంటి లోపల పెట్టుకునే చెట్లు అనమాట. ఆ ఇండోర్ ప్లాంట్స్ని కూడా బయటే పెట్టేశాను కానీ లోపల పెట్టలేదు. ఇది చూడండి ఆకులు అసలు ఎంత బాగున్నాయి కదా. స్నేక్ ప్లాంట్ కూడా చాలా మంచిది అంటారు కానీ నాకు ఆ స్నేక్ అన్న వర్డే నచ్చదు, అందుకే ఆ స్నేక్ ప్లాంట్ కూడా పెట్టట్లేదు అనమాట. ఎందుకో నాకు ఆ చిన్నప్పటి నుంచి ఆ పాము స్నేక్ అనే వర్డ్స్ అంటేనే ఎందుకో ఒక రకమైన భయం. ఇవి చూడండి ఆకులు ఎంత బాగున్నాయి కదా, రెడ్డిష్గా, అసలు రెడ్డిష్ అయింది, కంప్లీట్ రెడ్, కళ్ళు జిగేలు అంటున్నాయి. కొందామని అనిపిస్తుంది కానీ ఇండోర్ కదా అన్నట్టుగా చూద్దాంలే ఇంకోసారి చూద్దామని. సక్యులెంట్స్ చూడండి ఎంత బాగున్నాయి, వీటికి అసలు మెయింటెనెన్సే ఉండదు అంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంట్లో పెట్టలేదు కాబట్టి ఈసారి ట్రై చేద్దాం. అవి కూడాను అవి పెంచి చూపిస్తాను మీకు. రమణ అంటారు ఏముంది సక్యులెంట్స్ ఏం అందంగా ఉన్నాయి ఎందుకు అంటారనమాట. ఈయనకి ఇష్టం లేకుండా పెట్టడం ఎందుకు అన్నట్టుగా నేను కూడా గమ్మునున్నాను. బయట చెట్లయితే నేను ఒప్పుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టేస్తాను కానీ ఇంట్లో మాత్రం కొంచెం మాట ఇన్నట్టు యాక్షన్ చేయాలి కాబట్టి కొని గమ్మునుంటానమాట. రోజెస్ కూడా చాలా ఇష్టం అండి నాకు. వేయాలంటే మనకు ప్లేస్ ఉండదు, ఎండ రోజెస్కి మంచిగా 8 hours 6 hours ఎండ బాగా వస్తేనే ఫ్లవర్స్ బాగా వస్తాయి. అది కూడా ఎందుకో ట్రై చేయలేదు నేను. ఒక్కసారి వేసాను కానీ అది బాగా రాలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో పూలు అంటే చాలా పిచ్చి అండి. అసలు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా హాస్టల్లో ఇట్లాంటి రోజా పూలు అట్లా ఏమి ఉండేవి కాదు. ఏవో గడ్డి పూలు, ఆ పూలు ఈ పూలు ఉన్న ఒక 4 పూలు కోసుకొని వచ్చి స్లైడ్ పెట్టి పెట్టేసుకునేదాన్ని అనమాట జడేసుకున్నాక. నాకు పూలు అంటే అంత పిచ్చుందని చెప్పేసి మా రూమ్మేట్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అట్లా బయట తిరిగి అట్లా చదువుకునేటానికి అట్లా చాలా పెద్ద గ్రౌండ్ ఉండేది ఆ హాస్టల్లో అనమాట. అంత చాలా మొక్కలు ఏవేవో ఉండేది. ఆ పూలు ఈ పూలు అన్ని కోసి దారం పెట్టి కట్టి నాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళు. అవి చూస్తే ఎంత ఆనందం వచ్చేదో అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ ఖచ్చితంగా పూలు ఒక పూలు పెట్టి పంపించేది, ఏ సీజన్కి ఆ పూలు అనమాట. ఆఖరికి బంతి పువ్వు పెట్టినా కానీ గమ్మున పెట్టుకుపోయేదాన్ని, ఏం కాదు అనేదాన్ని కాదు. రోజా పూలు ఇంట్లో పూసినప్పుడు కానీ బంతి పూలు పూసినప్పుడు డిసెంబరాలని మీకు తెలుసో లేదో కానీ రకరకాల రంగుల్లో డార్క్ బ్లూ, వైలెట్, వైట్ రకరకాలు ఉండేదన్నమాట. ఆ డిసెంబరాల పూలు కూడా మా అమ్మ పెడితే గమ్మున పెట్టించుకొని పోయేదాన్ని. అసలు ఏమి వద్దు అన్న మాటే లేదు, అదే అలవాటు ఉంది ఇప్పుడు కూడా. అసలు ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు తల్లో పెట్టేసుకుంటాను నేను. బంతి పువ్వు పెట్టుకోకూడదు అమ్మో అట్లా కూడా ఏం లేదు. బంతి పువ్వు కూడా ఎంత ఇష్టమో నాకు తల్లో పెట్టుకుంటే, ఎంత ముద్దుగా ఉంటుందో. ముద్దగా బంతి పువ్వు తల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా మేఘన అయితే అస్సలు ఏ పువ్వు పెట్టుకోదు కానీ నాకు మాత్రం ఆ పిచ్చి. అదే అంటున్నా, నా తరంతోనే ఆగిపోతున్నట్టుందిరా ఇంకా పూలు పెట్టుకునివ్వడం అని అలవాటు అని అంటే అవునమ్మా అంటుంది. అవునమ్మా ఏంది రేపు నీకన్నా రాలేదు, నీ కూతురు కన్నా అలవాటు చేయవే అని చెప్తున్నాను అనమాట. నిజంగా నేచర్ ఎంత గ్రేట్ కదా. పువ్వులు రెక్కల అరేంజ్మెంట్ కరెక్ట్గా మనం ఇట్లా ఆర్ట్ గీసినట్టు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. పువ్వులు అంత లైవ్లీగా లేవు ఈ నర్సరీలో, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదమ్మా అన్నారు. పువ్వులు కూడా తక్కువ ఉన్నాయి కానీ ఆ పువ్వులే నాకు ఎంత ఇష్టంగా ఉందో. పట్టుకొని చూస్తుంటే ఆ ఫీల్ ఎంత బాగుందోనండి. అసలు నిజంగా మీరు కానీ దాంట్లో జీవించారంటే మాత్రం ఎంత ప్రశాంతత ఉంటుందో. ఆ మొక్కల దగ్గరే మనం టైం అంతా స్పెండ్ చేస్తాం అనమాట. కొంచెం టైం ఉంటే చాలు మొక్క దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకే నాకు బాల్కనీలో ఉండే మొక్కల దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇంట్లో కన్నా నేను బాల్కనీలోనే తిరుగుతుంటాను అనమాట. చూడండి ఎంత బాగుందో కలర్ కానీ ఆ షేప్ కానీ. ఏ పువ్వనే కాదు, రోజా పువ్వనే కాదు, ఏ పువ్వైనా కానీ ఆ అరేంజ్మెంట్, ఆ నేచర్ నిజంగా గ్రేట్ అండి అసలు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఎప్పుడన్నా బోరు కొట్టినా, స్ట్రెస్ఫుల్గా అనిపించినా, డిప్రెస్డ్గా అనిపించినా, బాయ్ ఇప్పుడు పని చేయాలనిపించట్లేదు అని ఒక చిరాగ్గా అనిపించినా మీరు గబగబా రెడీ అయ్యి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. మీరు రాండి అని అడగొద్దు అసలు. మనం సింగిల్గా వెళ్తేనే ఇంకా బాగుంటుంది అనమాట. మనం రెడీ అయిపోయి వెంటనే మీరు దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళిపోండి. అది పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు, చిన్నదైనా కానీ పక్కనకే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆస్వాదించండి. ప్రతి చెట్టుని, ప్రతి పువ్వుని, ప్రతి మొగ్గని నిదానంగా ఆస్వాదించండి, హడావిడి పడకుండా. మీకు నచ్చితే కొనాలనిపిస్తే ఒక చెట్టు కొనుక్కొని తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్నాక దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే ఉన్న ఫీల్ కూడా చాలా బాగుంటుంది. మనలో ఉన్న స్ట్రెస్ని, డిప్రెషన్ని తగ్గిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఒక మల్లి చెట్టు కొనుక్కొచ్చానండి. నాకు ప్లేసే లేదు, ఆల్రెడీ ఉంది ఒక మల్లి చెట్టు. ఇంతకుముందు ఉంది మీకు వేసాను. ఆ చెట్టు కూడా ఇప్పుడు పూలు బాగా పోస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. అయినా కానీ గమ్మునుండను కదా, వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చాను. ఎక్కడ వేయాలో కూడా అర్థం కావట్లేదు. చూద్దాం, ఎక్కడో వేసాక చూపిస్తాను మీకు.
అక్కడ కొన్నప్పుడు నేను అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఆ కొన్న తొట్టిని తీసుకొచ్చి కారులో పెట్టుకొని గబగబా వచ్చేసాను. లేట్ అయిపోతుంది, సౌరే వచ్చేస్తాడని చెప్పేసి. ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో ఎలా ఉందో, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో, నేను చెప్పిన విషయం మీద మీకు మీ అభిప్రాయం ఏందో ఒకసారి చెప్పండి నాకు కామెంట్స్లో. ఇంకా నాలాగా మొక్కల మధ్యలో తిరిగి రిలాక్స్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా ఫీలింగ్స్కి మీ ఫీలింగ్స్కి ఏమైనా దగ్గరగా ఉన్నాయా, ఆ విషయం కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మరైతే మన వీడియోకి ఒక లైక్ కొట్టి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కూడా కొట్టేయండి. ఓకే అండి, బాయ్.